కోటరీ అంతా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కోటీశ్వర్లు అయినారు. అటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్త రాష్ట్రంలో కానీ పేదవాళ్ళుగానే మిగిలిపోయినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు. ఈరోజు ఆ విధంగా కాకుండా పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, అన్ని సంక్షేమ పథకాలు పేదలకు పడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో మంచి మనసున్న మహారాజుగా ఈరోజు పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలన్నీ ఇస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ అవి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. పూర్తిగా చంద్రబాబు నాయుడికి మతి భ్రమించిపోయింది. ఆయన చేసేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి తాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారు. అది ఈరోజు చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అయిపోయింది. ఆయన పరిస్థితి అయిపోయింది. ఇక జీవితంలో భవిష్యత్తులో చంద్రబాబుగా ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా అందరూ కూడా అవ్వాతాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం, స్వర్గంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ శక్తితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్ళి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒక విధంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ గ్రామానికి సంబంధించి ఏలూరు ఎంపీ గారు